ఆపదామాపహాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో లలితా సహస్రనామంలో ఉన్న సాంకేతిక విషయాల గురించి, శ్రీ విద్యా రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం మనం ఉన్న వీడియోలో లలితా సహస్రనామంలోని నామాల యొక్క అనువర్తనం గురించి తెలుసుకుందాం. అంటే అందులో ఉన్న నామాల్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేస్తే ఆ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ దొరుకుతున్నది అన్న విషయాలు ఇందులో కొన్ని నామాల ద్వారా తెలుసుకుందాము. ఎగ్జాంపుల్కి కొన్ని నామాలు చెప్తాను. ఇందులో లలితా సహస్రనామ స్తోత్రంలోని నామాలన్నీ రహస్య నామాలు. వీటికి మామూలుగా నిఘంటువుల ద్వారా తెలుసుకునే అర్థాలే కాక గూఢార్థాలు, సాంకేతార్థాలు, అంతరార్థాలు కూడా ఉంటాయి. కొన్ని నామాలకు ప్రత్యేకమైన అనువర్తనం ఉంటుంది. ఎగ్జాంపుల్కి పాయసాన ప్రియత్వక్స్థ అనే 99వ శ్లోకంలోని త్వక్స్థ అనే నామాన్ని త్వక్స్థాయై నమః అని సంపటి చేసి జపిస్తే చర్మవ్యాధులు ఉన్నవారికి ఆ చర్మవ్యాధులు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే మూలాధారాంబుజారూఢ పంచవ్రక్తాస్తి సంస్థిత అనే 106వ శ్లోకంలోని అస్థి సంస్థిత అనే నామాన్ని అస్థి సంస్థితాయై నమః అని సంపటి చేసి జపిస్తే ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి ఆ ఎముకలు అతి శీఘ్రకాలంలోనే అతుక్కొని పూర్వస్థితిని పొందుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 178వ శ్లోకంలోని సువాసిన్యచ్చన్య ప్రీత అనే నామాన్ని సువాసిన్యచ్చన్య ప్రీతాయై నమః అని సంపటి చేసి జపిస్తే వివాహం కాని కన్యలకు త్వరగా వివాహం అవుతుంది. ఇదే విధంగా చాలా నామాలకు ఇటువంటి ప్రత్యేకత ఉంది. అయితే అలాంటి నామాలన్నింటినీ లాభం రావడానికి మాత్రమే జపించకూడదు. లాభం వస్తుంది అంటే చేసేది వ్యాపారం అవుతుంది, కానీ భక్తి అవదు కదా. భక్తి లేనప్పుడు అనుగ్రహం సిద్ధించదు. భక్తితో మనం పారాయణ చేస్తే మనకు కావలసినవన్నీ అవసరాన్ని బట్టి అవసరమైన సమయాల్లో అమ్మవారే మనకి సమకూరుస్తుంది. స్తోత్రాన్నైనా ఒక్కొక్క బాణీతో చదువుతూ ఉంటాం. ఆ విధంగా చదవడంలో ఒక విసురు, ఆ వేగము మనకు తెలియకుండానే వస్తుంటాయి. ఆ వేగపు విసురులో ఒకానప్పుడు నామాలను అర్ధరహితంగా విరవడం కూడా సంభవించవచ్చు. ఒక్కొక్కప్పుడు అర్ధరహితంగానే కాక పెడార్థాలకు కూడా దారితీయడం సంభవించవచ్చు. ఎగ్జాంపుల్కి ఏంటి అంటే 15వ శ్లోకంలోని మొదటి 2 పాదాలను చూస్తే లక్ష రోమ లతాధారత సమున్నయ్య మధ్యమ అని ఉంటుంది. అని 2 ముక్కలుగా విరిచి చదవడం బాణీకి సదుపాయంగా సరిపోవచ్చు, కానీ అలా మాత్రం విరవకూడదు. దాని అసలైన నామం ఏంటి అంటే లక్ష రోమ లతాధారత సమ్మన్నేయ మధ్యమ అని రెండింటినీ కలిపి 16 అక్షరాల నామంగానే చదవాలి. ఒకవేళ కాస్త విరామం తీసుకోదలిస్తే లక్ష రోమ లతాధారత సమ్మన్నేయ మధ్యమ అని లతాధారత తర్వాత కించిత్ విరామం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 51వ శ్లోకంలోని మొదటి 2 పాదాలను చూస్తే దుష్ట దూర దురాచార సమనీ దోషవర్జిత అని విడదీసి మాత్రమే చదవాలి. అంతేకాని దురాచార సమనీ దోషవర్జిత అని విడదీసి చదవకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 162వ శ్లోకంలోని మొదటి 2 పాదాలను గమనిస్తే అజాక్షయ వినుర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అని విడదీసి చదువుకోవాలి, కానీ ఇక్కడ ముగ్ధ క్షిప్రప్రసాదిని అని చదవాలి, కానీ ముగ్ధాక్షి ప్రసాదిని అని విడదీసి చదవకూడదు. ఇలాంటి సందర్భాలు ఉన్న చోట పెద్దలను అడిగి దోషం లేకుండా ఉండే విధంగా చదువుకోవడం ఉత్తమం కూడా. ఒక సహస్రనామ స్తోత్ర విషయంలోనే కాదు, అష్టోత్తరి శతనామావళి విషయంలో కూడా ఇతర దేవతల అష్టోత్తర శతనామావళుల కన్నా శ్రీ లలిత అష్టోత్తరం భిన్నంగా ఉండి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రజతాచల శృంగగ్ర మధ్యస్థాయై నమో నమః అన్న మొట్టమొదటి నామం నుండి 108వదైన చివరి నామం దాకా ఉండే నామాలన్నీ కూడా చివరి వరకు నమో నమః అనే ఉంటుంది. పూర్తిగా 16 అక్షరాలతో ఛందోబద్ధంగా 2 అనుష్ఠు పాదాల కూర్పుతో ఉంటాయి. ఇలా 16 అక్షరాలతో ఉండడం అమ్మవారి షోడశ కళా ప్రపూర్ణత్వాన్ని సూచిస్తాయి.
ఇన్ని రకాలుగా వైశిష్ట్యము ప్రాశస్త్యము కలిగినది కాబట్టి శ్రీ లలితాదేవి ముల్లోక వాసుల చేత జగజ్జననిగా ఆరాధింపబడుతుంది. శ్రీమాత నుండి మహాలావణ్య శేవతి వరకు ఉన్న నామాల్లో జగన్మాతగా పోషణ, మహారాజ్ఞిగా పాలన, సింహాసనేశ్వరిగా ఆపత్సమయ రక్షణ లక్షణాలను కలిగిన అమ్మవారి యొక్క ఆపాద మస్తక భౌతిక రూప వర్ణనకు సంబంధించిన విషయాలు వివరించడం జరిగింది. సర్వారుణ నుండి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ వరకు ఉన్న నామాలలో మనలో అమ్మవారి చిరునామా గురించి సాంకేతపూర్వకంగా తెలిపే నామాలతో పాటు ఆమె ప్రాదుర్భూవ ఉద్దేశ లక్ష్యములకు ఆమెకు చెందిన మనలోని ఆమె అంతర్గత జ్ఞాన సామ్రాజ్య వైభవానికి సంబంధించిన విషయాల గురించి వివరించడం జరిగింది. అలాగే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి నుండి సర్వమంగళ వరకు ఉన్న నామాల్లో సాధక యోగ సాధనా సిద్ధికే, భక్తజన ప్రవర్తనా శుద్ధికే, సర్వమంగళత్వ సంసిద్ధికే వినియోగపడు అమ్మవారి శిక్షణ సౌభాగ్య లక్షణాలకు సంబంధించిన వివరాల గురించి వివరించడం జరిగింది. అయితే ఇంతవరకు మనం లలితా సహస్రనామం యొక్క గొప్పతనం గురించి, లలితా సహస్రనామంలో ఉన్న శ్రీ విద్య విషయాల గురించి, సాంకేతిక విషయాల గురించి, ఒక్కొక్క నామానికి ఉన్న విశిష్టత గురించి, ఆ నామాన్ని ఏ విధంగా మనం అనువర్తింప చేసుకోవాలన్న విషయం గురించి, ప్రకృతి పురుషుల గురించి, అమ్మవారి ఆవిర్భావం గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. ఇక ముందు వచ్చే వీడియోల్లో అమ్మవారి సహస్రనామంలో ఉన్న ఒక్కొక్క నామం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇకపై వచ్చే వీడియోలో అన్నీ కూడా అమ్మవారి సహస్రనామాల్లో గురించి తెలుసుకుందాం. అందులో మొదటి పాదం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది మొదటి పాదం. దీని గురించి ఒకపై వచ్చే వీడియోల్లో మనం తెలుసుకుందాం. స్వస్తి.